నమస్తే అండి. నేను డాక్టర్ రాజీవ్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి హెడేక్ అండి. చాలా మంది సఫర్ అవుతుంటారు ఈ హెడేక్ వలన. దీన్ని ఎలా ట్రీట్మెంట్ చేయాలంటే ఏంటండి, దీన్ని రెండు రకాలుగా చూసుకోవచ్చు ట్రీట్మెంట్ అనేది. ఒకటి వచ్చేసి అబార్టివ్ ట్రీట్మెంట్ అంటారు. అబార్టివ్ అంటే ఇమీడియట్ గా తలనొప్పిని తగ్గించేది ట్రీట్మెంట్. ఇంకోటి వచ్చేసి ప్రివెంటివ్ ట్రీట్మెంట్. ప్రివెంటివ్ ట్రీట్మెంట్ అంటే ముందు ఎక్కువ ఎపిసోడ్స్, ఎక్కువ సార్లు హెడేక్ రాకుండా అవాయిడ్ తగ్గించడము, వచ్చినా కూడా ఎక్కువ సివియారిటీ రాకుండా తగ్గించడం అనమాట. సో అబార్టివ్ ట్రీట్మెంట్ అంటే యూజువల్ గా మనం పెయిన్ కిల్లర్స్ అంటే NSAIDs అంటాం, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, కామన్ గా నాప్రోసిన్ ఇవన్నీ వాడతాము. సో అవి హెడేక్ ఇనిషియల్ స్టార్ట్ అయ్యే టైంలో తీసుకుంటే తగ్గుతుంది. వీటితో కంట్రోల్ లేకపోతే కొంతమంది ఈవెన్ కొన్ని ట్రిప్టాన్స్ అంటారు, సుమాట్రిప్టాన్ ఇలాంటి డ్రగ్స్ తో కూడా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇవన్నీ ఏంటంటే అక్యూట్ ట్రీట్మెంట్ అంటే అక్యూట్ ట్రీట్మెంట్ వాటి కోసం యూజ్ చేస్తాము, ఇమీడియట్ గా రిలీఫ్ రావడం కోసం. నెక్స్ట్ వచ్చేసి ప్రివెంటివ్ ట్రీట్మెంట్ అంటాం. ప్రివెంటివ్ ట్రీట్మెంట్ ఏంటంటే వీటిని కొంతమందికి నెలలో ఒక 10-15 రోజులు హెడేక్ వస్తుంది అనుకోండి, వాళ్ళకి మనం ప్రివెంటివ్ ట్రీట్మెంట్ వల్ల డ్యూరేషన్ అంటే 15 రోజులు అలా వచ్చే వాళ్ళకి వారం 4 రోజులు మాత్రమే రావడము, ముందు ఎక్కువ సివియారిటీ హెడేక్ ఉండే వాళ్ళకి తక్కువ సివియారిటీ ఉండడము. ఈ ప్రివెంటివ్ ట్రీట్మెంట్ వాడితే ఇవన్నీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఈ ప్రివెంటివ్ ట్రీట్మెంట్ అనేది ఏ డ్రగ్స్ వాడతామంటే యూజువల్గా మనము బీటా బ్లాకర్స్ అనే మందులు మరియు ట్రైసైక్లిక్ యాంటీ డిప్రెసెంట్ అంటారు, మెట్రిప్టెలిన్ అనేవి, ఇలాంటివి కొన్ని రకాల యాంటీ కన్వల్సెన్స్ అంటారు, గాబాపెంటిన్ అంటారు, టోపెరమిడ్ అనేవి, ఇలాంటి కొన్ని రకమైన మందులు మనం యూజువల్గా 6 months వరకు వాడవలసి ఉంటుంది. అందరికీ అన్ని మందులు సెట్ కాకపోవచ్చు, కొంతమందికి కొన్ని మందులు సెట్ అవుతాయి, కొంతమంది కొన్ని వర్క్ చేస్తే కొంతమంది కొన్ని వర్క్ చేయకపోవచ్చు. వైద్యుని సంప్రదించి వైద్యుని సలహా మేరకు మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో టెన్షన్ టైప్ హెడేక్ అనేది యూజువల్ గా 4 hours లో తక్కువ ఉంటుందండి. అది యూజువల్ గా అది మన ఫోర్ హెడ్ చుట్టూ టైట్ గా బ్యాండ్ కట్టినట్టు ప్రెజర్ పెట్టినట్టు అప్లై చేసినట్టు ఉంటుంది యూజువల్ గా హెడేక్ అనేది. అండ్ యూజువల్ గా అది మొత్తం తలంతా ఉంటుంది, బైలేటరల్ గా, మైగ్రేన్ లాగా ఒక సైడ్ కాకుండా తల మొత్తం ఉంటుంది. అండ్ అది సివియారిటీ మైల్డ్ టు మోడరేట్ ఉంటుంది అండి సివియారిటీ. దీనికి వేరే అసోసియేట్ సిమ్టమ్స్ మైగ్రేన్ లో ఉన్నట్టు వామిటింగ్ కానీ, ఫోటోఫోబియా కానీ, ఫోనోఫోబియా లాంటివి ఏమీ ఉండవు. సో దీనికి యూజువల్ గా మనం ట్రైసైక్లిక్ యాంటీ డిప్రెసెంట్ మెడికేషన్స్ వాడతాము. మెయిన్ ఇంకా అదర్ అంటే స్ట్రెస్ తగ్గించుకోవడం, ప్రాపర్ స్లీప్ ఉండడం మెయిన్ ట్రీట్మెంట్. వేరేజ్ మన నెక్స్ట్ వచ్చేసి క్లస్టర్ హెడేక్ అనుకుంటే, క్లస్టర్ హెడేక్ కూడా యూజువల్ గా యూనిలేటరల్ హెడేక్ ఉంది. ముఖ్యంగా అది ఐ చుట్టూ ఉంటుంది. అంటే మనం మొత్తం తలంతా ఉండకుండా పై భాగంలో కానీ, కంటి పై భాగంలో కానీ, కంటి చుట్టూ నొప్పి ఉన్నట్టు ఉంటుంది. సో ఇది చాలా సివియర్ గా ఉంటుంది. యూజువల్ గా విత్ ఇన్ మినిట్స్ లో సివియారిటీ పెరిగిపోతుంది. దీనికి ఈ హెడేక్ మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఇది స్టాబింగ్ టైప్, అంటే పొడిచినట్టు ఉంటుంది హెడేక్ అనేది. మైగ్రేన్ లో అయితే అది మనం యూజువల్ గా పల్సేటింగ్ అంటాం, పల్సేటింగ్ టైప్ ఆఫ్ హెడేక్. దీంట్లో వచ్చేసి స్టాబింగ్ టైప్ అంటే పొడిచినట్టు ఉంటుంది. అండ్ దీంట్లో మైగ్రేన్ లో ఉన్నట్లు వేరే లక్షణాలు ఉంటాయండి క్లస్టర్ హెడేక్ లో. సో దీంట్లో వచ్చేసి కన్నంతా ఎర్రగా అయిపోవడము, కంటి నుంచి నీళ్ళ గారడము, కొన్నిసార్లు ఈ లక్షణాలు కూడా ఉంటాయి వీటిలో. సో దీనికి మనం ఇమీడియట్ గా ట్రీట్మెంట్ అంటే యూజువల్ గా 100% ఆక్సిజన్ ఇస్తాం ఇమీడియట్ రిలీఫ్ కోసం. ఆ తర్వాత ప్రివెన్షన్ కోసం కొన్ని రకాల కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అంటాం, వెరాపినిల్, టియాజిన్ ఈ మందులు యూజ్ చేస్తాం. సో అన్ని హెడేక్లు ఒక రకమైన అటాక్ అవ్వు. కొన్నిసార్లు మనం వాటిని డీటెయిల్గా ఎవాల్యుయేట్ చేయవలసి ఉంటుంది. నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించి తగిన సలహాలు వైద్యం తీసుకోవడం చాలా మంచిది. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశము అవగాహన కల్పించడం కోసమే అండి. కాబట్టి మీరు సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకోకుండా మీ ఫ్యామిలీ ఫిజిషియన్ లేదా అందుబాటులో ఉన్న వైద్యుని సంప్రదించి తగిన సలహాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.